కిడ్నీలా ఇడ్లీలా 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ అంత ఈజీగా 55 లక్షలకు ఒక కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఇక వరుస ఘటనలతో సీరియస్ గా ఉన్న ప్రభుత్వం కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి దర్యాప్తు చేయనుంది. మరి ఎంక్వైరీ ఎలా జరగబోతోంది? పాత కేసులను కూడా సిఐడి బయటకు తీస్తుందా? సామాన్య మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకుని కిడ్నీ మాఫియా వల విసురుతోంది. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్ టైం సెటిల్మెంట్ అంటూ ట్రాప్లోకి దింపుతోంది. లక్షల ఎర చూపి కోట్లు దండుకుంటున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిళ్లు చేయడంతో పాటు గుట్టు చప్పుడు కాకుండా 55 లక్షల రూపాయలు కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అయితే వైద్య శాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్ సహా 8 మందిని అదుపులోకి తీసుకుని కీలక విషయాలు రాబడుతున్నారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందంటున్నారు అధికారులు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్ కు ఒప్పిస్తున్నారని తెలిపారు. అలకనంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన 2 మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు వెల్లడించారు. ఇక అలకనంద ఆసుపత్రిలో ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వాపరాలను సమీక్షించిన మంత్రి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక అలకనంద కేసు మాత్రమే కాదు, తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. గతంలో జరిగిన వ్యవహారాలకు ప్రస్తుత కేసుకి ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై ఆరా తీయనున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్లు గతంలో వచ్చిన ఆరోపణలపై ఎంక్వైరీ జరపనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న శస్త్రచికిత్సలపైన నిఘా పెట్టనున్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసుకున్నట్లుగానే ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా అలకనంద కేసుతో పాటు పాత కేసులను బయటకు తీసేందుకు రెడీ అయ్యారు సిఐడి అధికారులు. మరి చూడాలి ఇంకెన్ని దుర్మార్గాలు బయటపడతాయో.